అందరికీ నమస్కారం. సుపరిపాలనలో తొలి అడుగు 4.1 చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి 5వ సారి మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా 4.1 ప్రభుత్వం. గత సంవత్సర కాలంలో మేము ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకొచ్చి చేసింది. ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి సంక్షేమం అమలులో ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా, అందరికీ సంక్షేమం అందుబాటులోకి వస్తుందా, ఎందుకంటే బై లార్జ్ చాలా పెద్ద ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మేము చేసినాయి. మనం చూస్తే మేము అధికారంలోకి రాగానే పెన్షన్ 4,000 రూపాయలు మొదటి రోజు నుంచి, అంటే ఏ రోజైతే మేనిఫెస్టోలో పెట్టామో ఏప్రిల్ నుంచి 7,000 రూపాయలు ఇచ్చి ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులకి వికలాంగులకి 15,000 రూపాయలు, 6,000 15,000 రూపాయలు చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మేము చెప్పినట్లుగానే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాం. తర్వాత మేము చెప్పిన విధంగానే ప్రతి ఆడపడుచుకి 3 సిలిండర్లు ఇస్తానని చెప్పాము. ఆల్రెడీ పంపకం కూడా అది కూడా మొదలైంది. మరొక్కసారి మేము ఎప్పుడైతే పాఠశాలలు ప్రారంభమైనాయో ప్రతి ఇంటిలోని ప్రతి వ్యక్తికి 15,000 రూపాయలు, ఎంతమంది చదువుకుంటే తల్లికి వందనం పేరు మీద ప్రతి ఇంట్లో 3 చదువుకుంటే 3 15,000, 4 చదువుకుంటే 4 15,000 చొప్పున బిడ్డలందరికీ కూడా ఇవాళ మేము తల్లికి వందనం చొప్పున వేయటం మొదలుపెట్టాం. ఈ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మళ్ళీ రైతు బంధు కూడా ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 సహాయంతో విడతల వారీగా మేము 14,000, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 20,000 రైతు బంధు కూడా అందే కార్యక్రమం మొదలుపెట్టాం. వచ్చే 3 నెలల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ వృత్తి కూడా చేయాలని ఆదేశించారు. నారా లోకేష్ గారు వాటి సంగతి కూడా చూస్తున్నారు. ఇక ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. దీనిలో భాగంగా 14వ తారీఖు రాత్రికి ఎవరెవరైతే ఆటో కార్మికులు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా 15,000 రూపాయలు వేసి ఉచిత బస్సును ప్రవేశపెట్టి, అంటే ఏ వర్గం వారు కూడా ఇబ్బంది పడకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. అదే విధంగా ఆడబిడ్డకి 1,500 P4తో లింక్ చేసి ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం. సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా మేము త్వరగా ప్రజలకు అందే విధంగా చేస్తున్నాం. మేము అధికారం చేపట్టగానే ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉన్న రాష్ట్రం నుంచి సంక్షేమాన్ని ఇబ్బంది పడకుండా వాళ్ళ ఉద్యోగులకి మొదటి రోజే మనం జీతం వేయటం చూసాం. వాళ్ళ ధాన్యం కొనుగోలు 24 గంటల్లో చేయటం చూసాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మామిడి రైతులకు కానీ, మిర్చి రైతులకు కానీ గిట్టుబాటు ధర లేనప్పుడు దానికి గిట్టుబాటు ధర ఉండే విధంగా టొబాకో రైతులకైతే మేమే కొన్ని గోడౌన్లో పెడుతున్నాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ కూటమి ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తే మన కళల రాజధాని అమరావతి అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. పోలవరం ఒక లైన్కి వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా 6 లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖపట్నంలోనే వచ్చినాయి. ఎప్పుడో మూసేస్తామనుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ పునరుద్ధరించాం. అన్నిటికన్నా ఎన్నో రోజులుగా ఉన్న విశాఖ రైల్వే జోన్ తెచ్చాం. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా మా ప్రభుత్వం ప్రయాణిస్తుంది. వీటన్నిటినీ ప్రజలకి వివరించడానికి మా అధ్యక్షుల వారు మాకు దిశానిర్దేశం చేశారు. మాకున్న విస్తృత యంత్రాంగం చూస్తే మేము ప్రతి 30 మందికి కుటుంబ సాధికారిక సమితి తరపున ఒక వ్యక్తి ఉన్నాడు. అట్లాగే బూత్ కమిటీకి 1000 మందికి ఒక బూత్ కమిటీ ఉంది. వీళ్ళందరం కూడా ప్రజల వద్దకు వెళ్ళి మోడర్న్ టెక్నాలజీ వాడతా, అంటే అందరూ సరిగ్గా వెళ్తున్నారా లేదా అనే విధంగా మోడర్న్ టెక్నాలజీని వాడతా ఎక్కడికక్కడ ఫోటోలు తీసి లాంగిట్యూడనల్ లాటిట్యూడ్ ఇంటి ముందు నుంచే నెట్ లేకపోయినా నెట్ వచ్చేదాకా కావాలంటే సెకండ్ నెట్ అన్న పెట్టుకుని చేయమన్నారు. అంటే ఎందుకంటే ప్రజలందరికీ ఇవన్నీ అభివృద్ధి సంక్షేమం అందుతున్నాయా లేదా అని మనం చెక్ చేయడమే మా యొక్క కర్తవ్యం. ఆ కార్యక్రమంలో భాగంగా నిన్న భారీ ఎత్తున ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ నెల రోజులు ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, కేంద్ర మంత్రులు అవ్వచ్చు, ఆఖరికి ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల వద్దకు నిన్న వెళ్ళారు. ఈ కార్యక్రమాలన్నీ చేసి ప్రజలకు మనం ఇచ్చే సంక్షేమాలు కరెక్ట్గా అందే విధంగా చేసి ఏదన్నా చిన్న ఇబ్బందులు ఉంటే అధికారిక దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నాం. సౌమ్య గారు ముందెప్పుడో అనుకున్న ప్రోగ్రాంకి లేకపోతే ఆవిడ కూడా వాళ్ళు ఉండేది. ఆవిడ లేకపోవడం వల్ల నేను నిన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వచ్చాను. వాళ్ళు ఇక్కడికి వచ్చాం. ఆవిడ కూడా వచ్చి రాగానే త్వరలో ఆవిడ కూడా పర్యటన ముందుకు ఏర్పాటు చేసుకున్నారు. ఆవిడ కూడా రాగానే అన్ని నందిగామ నియోజకవర్గం ఉన్న ప్రతి ప్రాంతంలో ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సంక్షేమం అభివృద్ధి తీసుకువెళ్ళి మా బూత్ కమిటీలు మా క్లస్టర్ల ద్వారా తీసుకువెళ్ళి మేము ప్రజల పక్షాన
ప్రతిపక్షంలో అంటే ప్రజల సమస్యలపై పోరాడాం, అధికార పక్షంలోకి వచ్చాం, ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.